సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నాకు నిన్నటి నుంచి వీళ్ళు చాలామంది మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోని పంపిస్తున్నారు. అండ్ ఆ ఫోటో అసలు ఏంటంటే మన రాయల్ రంబల్ ఎంట్రన్స్, అంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్ ఏ నెంబర్ పైన వస్తాడో అండ్ ఎవరు గెలుస్తారో అండ్ ద రాక్ సర్ప్రైజ్ అంటే చాలా లీక్ అయిపోయింది అని వీళ్ళు చాలామంది నాకు ఈ ఫోటోని పంపించినారు. ఓకే, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటోలో చాలా క్లియర్ ఇక్కడ రాసి ఉందన్నమాట. అంటే మన ఇప్పుడు ఎవరెవరు ఎంట్రీ తీసుకుంటారో మొత్తం లీక్ అయ్యింది. సో నెంబర్ 1 ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్ అనమాట, సెకండ్ ప్లేస్లో కెవిన్ ఓవెన్స్, థర్డ్ ప్లేస్లో మన సామీ జైన్, ఆండ్రాడే, ఏజే స్టైల్స్. అండ్ హైలైట్ ఏంటంటే ద రాక్ 31 ప్లేస్లో వస్తారనమాట. అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఉంటుంది, బట్ ఏంటంటే ద రాక్ ఒక బాస్ కాబట్టి, ఫైనల్ బాస్ కాబట్టి 31 ప్లేస్ వస్తారనమాట. అండ్ మన రోమన్ రేన్స్ ఉన్నారు దీంట్లో, లాస్ట్ రోమన్ వస్తారు, దాని తర్వాత సర్ప్రైజ్ ఇస్తారనమాట ద రాక్ అని. ఇదంతా దీంట్లో రాసి ఉంది. అండ్ ఈ ఫోటోని వీళ్ళు చాలామంది నాకు పంపించినారు, మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో పంపించినారనమాట. అండ్ చాలామంది అన్న ఏందన్నా ఇది మన రాయల్ రంబల్ది మొత్తం ఎంట్రన్స్ లీక్ అయిపోయింది, మొత్తం సర్ప్రైజ్ ఖరాబ్ అయిపోయిందని వీళ్ళు చాలామంది నాకు నిన్న మెసేజ్ చేసినారు. సో చూడండి బాస్, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది ఒక ఫేక్ స్క్రిప్ట్ అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఇది నిజంబి కాదు, ఇది ఫేక్ బి కాదు. ఇప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటా, ఇదేంది అంటే నిజంబి కాదు ఫేక్ బి కాదు అంటుండేందని. సో చూడండి బాస్, ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఇది ఒక ఫ్యాన్స్ ప్రిడిక్షన్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ రూమర్స్ని కలిపి ఒకటి ఏం చేసిండంటే ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ రెడీ చేసిండు అనమాట. అండ్ ఇది లీక్ అయిపోయింది అన్నట్టు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసి పడేసిండు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం ఏం కాలేదు, అంటే ప్రతి సంవత్సరం ఇదే స్టోరీ అనమాట. అండ్ మీరు మన ఛానల్ పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం రాయల్ రంబల్ టైంలో ఎంట్రన్స్ లీక్ అయిపోయిందని ప్రతి సంవత్సరం ఒక పోస్టర్ వస్తుంది. అండ్ ఇది అదే పోస్టర్ అనమాట. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో చేసి, అండ్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నిజం కాదు అండ్ ఇది ఫేక్ బి కాదు చెప్పిన కదా. ఇది ఫేక్ కాదు ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, ఇప్పుడు మనకు వచ్చే రూమర్స్ అన్ని కలిపి దీంట్లో రాసేసినారు. లైక్ ఇప్పుడు ద రాక్ వస్తే ఒకవేళ ద రాక్ దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసి ద రాక్ 31 ప్లేస్లో వస్తాడు, సర్ప్రైజ్ ఇస్తాడు అని నేను మనకి ఎప్పుడు చెప్పినాను, ఎప్పుడో 2 వారాల ముందు చెప్పినాను ఇది. ఓకే, ద రాక్ వస్తే ఒకవేళ 31 ప్లేస్లో వస్తాడని, సర్ప్రైజ్ ఇస్తాడని. ఓకే, అండ్ జాన్సన్ ఎట్లయినా అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ జాన్సన్ అయితే దీంట్లో విన్నర్ అని రాసి ఉంది అనమాట. సో మన జాన్సన్ విన్నర్ అని రాసి ఉంది. సో మన జాన్సన్ ఎట్లయినా అడ్వర్టైజ్ ఉన్నాడు. సో ఇది కామన్ అనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ వస్తే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో, లేదా మన ర్యాండీ ఆర్టన్ మన రాయల్ రంబల్ వస్తారు. సో ఇదంతా ఒక రూమర్స్ బాస్. సో ఇవన్నీ రూమర్స్ని కలిపి ఒక స్క్రిప్ట్ రెడీ చేసిండు అనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే దీంట్లో చాలా వాటికి నిజంపి కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి రూమర్స్ కదా. సో రూమర్స్ అన్నప్పుడు కొన్ని నిజం అవుతాయి. సో ఇవి మేబీ దీంట్లో కొన్ని నిజాలు కావచ్చు, కానీ ఈ స్క్రిప్ట్ ఒకవేళ నిజమైన స్క్రిప్ట్ అంటే కాదు బాస్. ఇది నిజం అంటే ఇది అస్సలు స్క్రిప్ట్ కాదు. జస్ట్ ఏంటంటే ఒక ఫ్యాన్ దీన్ని రెడీ చేసి మనలాంటి ఫ్యాన్స్, అంటే ఓపెన్ చెప్పాలంటే కొత్త ఫ్యాన్స్, అంటే రీసెంట్లీ ఇప్పుడు ఎవరెవరు చూస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ, వాళ్ళకి కొంచెం పిచ్చి వాళ్ళు చేద్దామని ఈ టైప్లో ఒకడు వైరల్ చేసిన అనమాట. బట్ మీరు మన సబ్స్క్రైబర్ అయితే మీరు ఎప్పటికీ ఫుల్ కార్, ఎందుకంటే నేను మీ అందరికీ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, అది మీ అందరికి చాలా బాగా తెలుసు అనమాట. ఓకే, సో నేను మళ్ళీసారి చెప్తున్నాను, ఈ స్క్రిప్ట్లో ఉన్నది చాలా మాటికి నిజం కావచ్చు, ఎందుకంటే దీంట్లో ఏమేమి ఉందో ఆల్రెడీ దాంట్లో సగం నేను రూమర్ ఇచ్చినాను మీ అందరికీ. లైక్ ర్యాండీ ఆర్టన్ అయినా సరే, మన జాన్సన్ గురించి అయినా సరే, ద రాక్ 31 ప్లేస్, ఇవన్నీ నేను ముందే రూమర్ ఇచ్చేసినా కదా. సో అందుకని చెప్తున్నాను. సో ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫ్యాన్స్ ప్రిడిక్షన్ అండ్ దీంట్లో కొన్ని రూమర్స్ కలిపి ఒక స్క్రిప్ట్, బట్ ఇది అసలైన స్క్రిప్ట్ కాదు. ఓకే, సో గాయస్, ఈరోజు నేను మీ అందరి కోసం ఒక జబర్దస్త్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చినాను. మనందరికీ గేమ్స్ ఆడడం చాలా ఇష్టం కదా. సో ఈ ప్లాట్ఫామ్లో మీకు 1 కాదు 2 కాదు మంచి గేమ్స్ మీ అందరికీ ఆడుకోనికి దొరుకుతాయి అనమాట. అండ్ ఈ గేమ్స్కి వెళ్ళి నా ఫేవరెట్ గేమ్ మైన్స్ లింక్ కింద కామెంట్లో ఇచ్చినాను. సో మీరు అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఫస్ట్ ఒక గేమ్ ఆడి చూపిస్తాను, నా ఫేవరెట్ గేమ్ మైన్స్. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒకటి మనము ప్రిడిక్ట్ చేసుకోవాలి. అండ్ జస్ట్ ఏం లేదు, అక్కడ క్లిక్ చేయగానే స్టార్స్ వస్తాయి అన్నమాట. సో చూశారు కదా, సో స్టార్స్ వస్తాయి. అండ్ ఓకే, సో చూశారు కదా బాస్. సో ఇట్లా మనం ఆడొచ్చు అనమాట, చాలా మంచిగా ఉంటుంది గేమ్. సో మీరు ఆడండి. కామెంట్స్లో నేను ఒక లింక్ ఇచ్చినాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మీరు నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ అందరికీ చాలా జబర్దస్త్ బోనస్ వస్తాయన్నమాట. సో మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన రాయల్ రంబల్ది పోస్టర్ లీక్ అయిపోయింది బాస్. అండ్ ఈ రాయల్ రంబల్ పోస్టర్ నిజంగా చాలా మంచిగా ఉంది.
అండ్ నిజం చెప్పాలంటే బాస్ దీంట్లో చాలా సూపర్ స్టార్స్కి ఫ్యూచర్ చేసినారన్నమాట. లైక్ మన కోడి రోడ్స్ అయినా సరే, గుంథర్, కెవిన్ ఓవెన్స్, చాలా అంటే డామినిక్, రోమన్ రైన్స్, జాన్ సీనా, సెత్ రాలిన్స్, డేమియన్, సీఎం పంక్ అంటే చాలా సూపర్ స్టార్స్, ఎలే నైట్ అంటే చాలా సూపర్ స్టార్స్కి దీంట్లో ఫ్యూచర్ చేసినారు బాస్. ఇది మంచిగా అనిపించింది. బట్ మీరు ఒక్కటి గమనిస్తున్నారా, రీసెంట్ టైంలో ద రాక్ వచ్చి 1, 2, 3 కౌంట్ చేసిండు, అది మీకు గుర్తుండొచ్చు. సో ద రాక్ రీసెంట్ టైంలో వచ్చి అంటే 1-2 months 2 months బ్యాక్ అనుకుంటా వచ్చి మన 1, 2, 3 కౌంట్ చేసి వెళ్ళిపోయిండు. అండ్ ఈ పోస్టర్కి మీరు గమనిస్తే ఇక్కడ చాలా క్లియర్లీ 1, 2, 3 అని రాసి ఉంది. సో దీని అర్థం ఏంది అంటే ద రాక్ ఇదే హింట్ ఇచ్చినారా? అంటే ఇప్పుడు ఈ పోస్టర్లో 1, 2, 3 అని రాసి ఉంది, ద రాక్ 1, 2, 3 కౌంట్ చేసినారు. సో ద రాక్ది హింట్ ఇదే ఉండేనా అండి, అంటే నేను రాయల్ రంబల్లో వస్తాను అని ఒక హింట్ అయింది. కానీ ఏమైనా కావచ్చు బాస్. ఇది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. ఫ్యాన్స్ అందరూ ఇదే మాట్లాడుతున్నారు. ద రాక్ ఒకప్పుడు వచ్చి 1, 2, 3 కౌంట్ చేసిండు. అండ్ ఇప్పుడు ఈ రాయల్ రంబల్ది ఒక అఫీషియల్ పోస్టర్ దీంట్లో 1, 2, 3 అని రాసి ఉంది. సో నిజంగానే ఆ రూమర్ నిజమవుతుంది ఏంది అంటే ద రాక్ ఫైనల్ బాస్ పవర్స్ని యూజ్ చేసి మరి 31 ప్లేస్లో వచ్చేస్తాడైంది. మేబీ ఏమి చెప్పలేము కదా. సో అండ్ బాస్ అంతేకాదు మన టాప్ 5 అంటే ఇప్పుడు మొత్తం ఈ సంవత్సరంలో 2024లో ఈ మొత్తం సంవత్సరంలో టాప్ 5 సూపర్ స్టార్స్కి అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేసినారో ఆ లిస్ట్వి మన దగ్గర వచ్చేసింది బాస్. సో ఈ లిస్ట్వి చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉందన్నమాట. సో ఫస్ట్ మీరు చెప్పండి మీ ప్రకారం ఏ సూపర్ స్టార్ టాప్ 5లో ఉండొచ్చు. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేసే ముందు నేను మొత్తం సంవత్సరం గురించి మాట్లాడతాను. 2024లో మన WWE సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే మొత్తం గూగుల్లో ఏ సూపర్ స్టార్కి ఎక్కువ సెర్చ్ చేసినారో ఆ లిస్ట్ మన దగ్గర వచ్చేసింది బాస్. సో ఆ లిస్ట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు బాస్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ ఉన్నారు. ఓకే, సో రోమన్ రైన్స్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు బాస్. అండ్ అంతేకాదు మన ఇంకొక సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్, థర్డ్ ప్లేస్ గురించి మాట్లాడితే రియా రిప్లీ, ఫోర్త్ ప్లేస్ గురించి మాట్లాడితే రెమిస్టేరియో, అండ్ ఫిఫ్త్ ప్లేస్ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్. సో ఇది మన టాప్ 5 సూపర్ స్టార్స్ అనమాట. నంబర్ 1 ప్లేస్లో రోమన్ రైన్స్ ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే అన్న ఏందన్నా రోమన్ రైన్స్కి ఎప్పుడు ఇంత హైలైట్ చేస్తూ ఉంటారు. బట్ మీరే చూడండి, ఇప్పుడు మేము అబద్ధం చెప్తాము అంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అబద్ధం చెప్తారు అనుకోండి, లేదు నేను అబద్ధం చెప్తాను అనుకోండి. బట్ గూగుల్ అయితే అబద్ధం చెప్పగా అంటే మొత్తం గూగుల్లో మొత్తం 2024లో నంబర్ 1 ప్లేస్లో రోమన్ రైన్స్ ఉన్నాడు. రోమన్ రైన్స్ ఎక్కువ సెర్చ్ చేసినారు. సెకండ్ కోడి రోడ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కోడి రోడ్స్ మామూలు కాదు, కోడి రోడ్స్ ఈ మధ్యలో జబర్దస్త్ పేరు సంపాదించిండు బాస్. అండ్ అందుకే మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ మన కానర్ మ్యాగ్రేకర్ వర్సెస్ మన లోగన్ పాల్ది అంటే మన మన ముఖేష్ అంబానీ మన ఇండియాలో ఒక జబర్దస్త్ మ్యాచ్, ఒక బాక్సింగ్ మ్యాచ్ ప్లాన్ చేస్తుండని నేను మన ముందు చెప్పినాను, మీ అందరికి గుర్తుండొచ్చు. సో ఫైనల్లీ ఇప్పుడు దానిపై ఒక అప్డేట్ వచ్చింది అన్నమాట. అండ్ అప్డేట్ ఏంటంటే మన వంఖాడే స్టేడియం ముంబైలో ఉందన్నమాట. అండ్ ఆ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఎప్పుడైనా జరగవచ్చు. లైక్ ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే $250 million ఇస్తున్నారు ఒక్కొక్క సూపర్ స్టార్కి. ఇప్పుడు లోగన్ పాల్ అయినా సరే, మన కానర్ మ్యాగ్రేకర్ అయినా సరే $250 million అంటే వీళ్ళిద్దరికి ఇస్తున్నారు. మీకు అర్థమవుతుంది ఆ $250 million అంటే ఎంతనో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి ఒక కామెంట్లో చెప్పండి. షాక్ అయిపోతారు చాలామంది. $250 million, ఇండియన్ రూపీస్ కాదు, $1 million అది. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో రాయండి బాస్, చాలామంది షాక్ అయిపోతారు లెక్క చూస్తే. అండ్ అంతేకాదు మన సామీ జేన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినా అంటే నెట్ఫ్లిక్స్ డెబ్యూ గురించి మాట్లాడినారు. సామీ జేన్ ఏమన్నారు అంటే మన రసల్ మేనియాలో ఏమేమి మ్యాచెస్ జరుగుతుండేనో అవే మ్యాచెస్ మన WWE ఈ రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం కన్ఫర్మ్ చేస్తుంది అని ఈ టైప్లో మన సామీ జేన్ చెప్పినారు. అండ్ నాకు తెలిసి మన సామీ జేన్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి మాట్లాడతలేడు. నాకు తెలిసి మన సామీ జేన్ మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా మన సామీ జేన్. ఎందుకంటే ఈ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ బాస్. సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ ఉండే, అది రసల్మేనియా లెవెల్ మ్యాచ్. బట్ ఏంటంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్కి రసల్మేనియా లెవెల్లో తీసుకెళ్దామని వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో అందుకనే కొంచెం గడబడింది ఇక్కడ. అందుకని ఈ మ్యాచ్ మనకి అక్కడ చూడడానికి దొరుకుతుంది. బట్ ఒక గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే
ఒక మ్యాచ్తో ఎండ్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సీఎం పంక్ అంటే గుర్తొచ్చింది, మీ అందరూ గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ ఒక వారం ముందు ఒక అప్డేట్ ఇచ్చినాను. మన గుంథర్ వర్సెస్ సీఎం పంక్ ది మ్యాచ్ అంటే మన షికాగోలో ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ అంటే ఒక లైవ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పినా కదా. సో ఆ మ్యాచ్ అయిపోయింది బాస్. షికాగోలో మన సీఎం పంక్ హోమ్ టౌన్లో జరిగింది స్టీల్ కేజ్ మ్యాచ్, గుంథర్ వర్సెస్ సీఎం పంక్. చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే ఓపెన్గా చెప్పాలంటే మామూలుగా లేకుండే అంట, చాలా క్రాక్ మ్యాచ్ ఉండే అంట. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరెవరు ఈ మ్యాచ్ని లైవ్ చూసినారో ఆల్ సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుతున్నారు, మామూలుగా లేకుండే. అండ్ ఒకవేళ ఇలా ఫ్యూడ్ మన ఆన్ టీవీలో జరిగినప్పుడు అండ్ ఇలాంటి మ్యాచ్ ఆన్ టీవీలో వస్తలేదా, ఇంకా క్రాక్ ఉంటుండే అని ఫ్యాన్స్ టాక్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ చూడండి, ఎక్కువ ఆలోచించాల్సి అంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది ఒక లైవ్ ఈవెంట్ అనమాట. అండ్ సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ లైవ్ ఈవెంట్ అయితే గెలవడు. అండ్ మన గుంథర్ లాంటి సూపర్ స్టార్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ లైవ్ ఈవెంట్ అయితే ఓడిపోవడం అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ మధ్యలో డామినిక్ వచ్చి ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు డామినిక్ ఎందుకు ఇంటరప్ట్ చేసిండు అంటే రీసెంట్లీ తావల్లో వచ్చి మన సీఎం పంక్ అంటే రీసెంట్ లైవ్ ఈవెంట్లో చాలా తమాషాలు జరుగుతున్నాయి బాస్. సో ఇది ఆ తమాషా ఒక పార్ట్ అనమాట. సో అందుకనే మన డామినిక్ వచ్చేసినారు. డామినిక్ వచ్చి ఇక్కడ మ్యాచ్ మీద ఇంటరప్ట్ చేసిండు. సో అందుకని మన గుంథర్ అంటే స్టీల్ కేజ్ బయటికి వచ్చేసిండు అనమాట. సో అందుకని మన గుంథర్ గెలిచిండు అండ్ మన సీఎం పంక్ ఓడిపోయిండు బాస్. అండ్ మీరేమంటారు ఇప్పుడు దీని గురించి మీరు చెప్పొచ్చు. అండ్ అందుకే సీఎం పంక్ అంటే ఇంకొక అప్డేట్ గుర్తొచ్చింది. అండ్ అది ఏంటంటే మీరు చెప్పండి ఫస్ట్, ఈ మన 2K25 అంటే మీకు తెలుసు మన ఈ గేమ్ కవర్ సూపర్ స్టార్ కావడం అంటే చాలా పెద్ద మాట అనమాట. ఒక గేమ్ పైన కవర్ సూపర్ స్టార్ అంటే నిజంగా మన సూపర్ స్టార్స్ కోసం చాలా పెద్ద మాట అనమాట. సో ఇప్పుడు ఈ 2K25 మన WWE గేమ్ వచ్చినప్పుడు ఏ సూపర్ స్టార్ కవర్ పోస్టర్లు ఉంటే మంచిగా ఉంటుంది, ఒకసారి మీ కామెంట్లో చెప్పండి. అండ్ మీకు అర్థమైంది అనుకుంటే సీఎం పంక్ గురించి మాట్లాడుతూనే ఈ టాపిక్ తీసినాను. సో సీఎం పంక్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. మీరు చెప్పండి, మీరు సీఎం పంక్కి అంటే మన 2K25 కవర్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారా లేదా మీరు కామెంట్ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం ఓకేనే, సీఎం పంక్ రీసెంట్ టైంలో చాలా చేస్తుండనమాట. ముంగట్లుగా అంటే ఒకప్పుడులా లేడనమాట. ఓపెన్ చెప్పాలంటే రీసెంట్ టైంలో సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు చాలా కష్టపడుతుంది WWEలో, చాలా మారిపోయింది. వస్తూ ఒక డిజర్వింగే మన సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ ఒక డిజర్వింగే. అండ్ చాలామంది రోమన్ రైన్స్ అంటారు, బట్ రోమన్ రైన్స్ ఒకప్పుడు ఆల్రెడీ 2K కవర్ సూపర్ స్టార్ అనమాట. అండ్ ఇప్పుడు మరొకసారి కావచ్చు, రోమన్ రైన్స్ కావచ్చు అనమాట, మేము చెప్పలేము. సో చూద్దాం, సీఎం పంక్ పేరు చాలా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి మీ అంతకు మొన్ననే అప్డేట్ ఇచ్చినాను. అండ్ రీసెంట్లీ మన షార్లెట్ ఫ్లేర్ ఇంకొక టీజ్ ఇచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఈ ఫోటోని షేర్ చేసింది అనమాట. అండ్ ఒక డార్క్ క్యారెక్టర్ టీజ్ చేస్తుంది మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్. అండ్ గేమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గేమ్ ఈ టైప్లో అంటే మన Triple H థీమ్ సాంగ్లో రాసేసింది అనమాట. సో ఒక డార్క్ క్యారెక్టర్ టీజ్ చేస్తుంది మన షార్లెట్ ఫ్లేర్. సో అంతా మంచిగా ఉంటే మన షార్లెట్ ఫ్లేర్ ఈ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో లేదా రాయల్ రంబల్లో వచ్చేస్తుంది బాస్ మన షార్లెట్ ఫ్లేర్. అండ్ అంతేకాదు మన ఉమెన్ సూపర్ స్టార్స్వి ఎంట్రన్స్ లీక్ అయిపోయిందనే మాట చూడొచ్చు మీ స్క్రీన్ పైన. బట్ నేను మరోసారి చెప్తున్నాను, ఇది జస్ట్ ఒక ఫ్యాన్స్ ప్రిడిక్షన్ అండ్ అన్ని రూమర్స్ని కలిపి దీన్ని డిజైన్ చేసినారు. సో దీంట్లో సగం నిజంబి అవుతుంది, బట్ ఇది నిజం కాదనమాట. అంటే ఈ స్క్రిప్ట్ లీక్ కాలేదు, ఇదంతా ఫ్యాన్స్కి కొంచెం ఫూల్ చేయడానికి అంటే మొత్తం రూమర్స్ కలిపి మన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బాస్. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా. మీరు రీసెంట్గా 1-2 డేస్ నుంచి మీరు సోషల్ మీడియాలో మీరు కొంచెమైనా గమనిస్తున్నారంటే మీకు అర్థమైనట్టుంది. అండ్ ఈ మ్యాచ్ గురించి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పటి నుంచి చెప్తున్నాను మీ అందరికీ రూమర్ గురించి. ఇది మా అంటే 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వస్తుంది, బట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీ అందరికీ, జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెసల్మేనియాలో కావచ్చు అని నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఈ రూమర్ వస్తుందని. ఎందుకంటే కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే అందరు అనుకుంది జరగదంట, ఎవరు అనుకోలేని జరుగుతుంది. అండ్ ఏం జరుగుతుందో అది మామూలుగా ఉండదు, అది సర్ప్రైజింగ్ ఉంటాయి అని కోడీ రోడ్స్ ఒక్కసారిగా 2 ఇంటర్వ్యూస్లో ఈ మాట చెప్పిండు. నేను ఆ టైం నుంచి మేము చెప్తున్నాను, మేబీ మనము రాక్ వర్సెస్ కోడీ అనుకుంటున్నాం, బట్ అది జాన్ సీనా వర్సెస్ కోడీ కావచ్చు. అండ్ ఒకవేళ ఈ రూమర్ నిజమైతే అంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచే రెసల్మేనియాలో జరుగుతుందంటే మన లాంటి ఈ డ్రీమ్ మ్యాచ్ ఫ్యాన్స్ కోసం ఏ డ్రీమ్ మ్యాచ్, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఎవరెవరు చూడాలనుకున్నారో వాళ్ళందరి కోసం అయితే ఇది ఒక గుడ్ సైన్ అన్నమాట. ఎందుకంటే కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగితే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది రెసల్మేనియాలో. అది మన హూలా ఫాలా కోసం. హూలా ఫాలా కోసం ఈ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు
కోడి వర్సెస్ జాన్ సీనా జరుగుతుంది అంటే కంపల్సరీ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం జరుగుతుంది రెసల్మేనియాలో. సో అలాంటప్పుడు మన రోమన్ వర్సెస్ రాక్ ఐ థింక్ అది హూలాఫాలా కోసమే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ అది ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, ద రాక్ మాట ఇచ్చిండు కదా కోడి రోడ్స్కి వచ్చినప్పుడు నీకోసం వస్తాను. సో ఆ మాట సంగతి ఏంది బాస్? సో ఇప్పుడు ఆ మాట ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ లెక్కలో వెళ్తే మేబీ మొత్తం బిస్కెట్ అయినా బిస్కెట్వి కావచ్చు, మేబీ రాక్ వర్సెస్ కోడియే కావచ్చు. మరొకసారి డ్రీమ్ మ్యాచ్ అంటే ఎప్పుడో ఈ సంవత్సరమే జరగాలి బట్ జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈ సంవత్సరం జరగకపోతే ఎట్లా, 2025 జరగకపోతే ఎట్లా మీరే చెప్పండి, రాక్ వర్సెస్ రోమన్. సో అందుకనే ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఫ్యాన్స్ అందరికీ అంటే ఫ్యాన్స్కి ఇప్పుడు ఏమేమి కావాలో అది ఇచ్చేయాలంటే కోడి వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బుక్ చేయాలి రెసల్మేనియా కోసం. అండ్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది ఫర్ హూలాఫాలా, అంటే అస్సలైన ట్రైబల్ చీఫ్ ఓవరు, అస్సలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ ఓవరు అని ఈ టైప్లో ఒక మ్యాచ్ జరుగుతుంది అన్నమాట రెసల్మేనియాలో. రాక్ వర్సెస్ రోమన్ రేన్స్, జాన్ సీనా వర్సెస్ మన కోడి రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం. సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk ఐ థింక్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం జరగవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ CM Punk గుంతర్తో ఫ్యూడ్లో కనిపిస్తున్నారు లైవ్ ఈవెంట్స్లో. ఇప్పుడు అది లైవ్ ఈవెంట్స్ నుంచి ఆన్ టీవీలో ఆ ఫ్యూడ్ మెల్లమెల్లగా వచ్చేస్తాయి అన్నమాట ఈ ఫ్యూచర్లో. సో ఆ టైటిల్ మేబీ CM Punk దగ్గర వచ్చినా రావచ్చు, లేదా సెత్ రాలిన్స్ దగ్గర రావచ్చు. అండ్ ఇలా మధ్యలో ఒక మ్యాచ్ అనేది జరగచ్చు అన్నమాట. సో మేమేం చెప్పలేము బాస్, చాలా కన్ఫ్యూజన్ ఉంది, స్టిల్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంది అనమాట. బట్ రూమర్స్ మాత్రం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? ద రాక్ మాట ఇచ్చిండు కదా, సో ఆ మాట ప్రకారం వెళ్తే ఇక రెసల్మేనియా కంటే ముందే కోడి రోడ్స్ ఫ్యూడ్ ఖతం చేయగలుగుతాడా? అంటే ద రాక్ అంత ఈజీలీ ఖతం అయిపోతుందా? అంటే ద రాక్ ఫస్ట్ వచ్చి కోడితో ఫైట్ చేసి ఆ ఫ్యూడ్ ఖతం చేసి మా రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తాడా? ఈ 3-4 months ఉంది రెసల్మేనియాకి, అండ్ ఈ 3-4 monthsలో అయిపోతుందా? మీరే చెప్పండి. సో చూద్దాం. నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్తాను, మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.